అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. నిన్న మొన్నటి వరకు కూడా కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది. ఇక 9న ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరు కానున్నారు. మొత్తం మీద ఇప్పటికే చూసినట్లయితే న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. చెప్పండి, ఏం జరగబోతుంది? వరుసగా క్వాష్ పిటిషన్ కొట్టేషన్ జరిగింది. ఓవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ. కేటీఆర్ అరెస్టు ఖాయమా? ఏమవుతుంది? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ, రెండు జాతీయ పార్టీలు ఏకమై కేటీఆర్ గారిని ఏదో రకమైనటువంటి అక్రమ అరెస్టు చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. క్యాష్ పిటిషన్ అయినా ఇంకొక పిటిషన్ అయినా ఎక్కడ పోయినా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని మరి ఇబ్బందులు పెట్టి ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎన్ని చేసినా మరి కవిత ఏ విధంగానైతే మరి ఆనిముత్యంలాగా బయటకు వచ్చిందో అట్లనే కేటీఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినా ఆయన కూడా ఆ విధంగానే బయటకు వస్తాడు. అందులో ఏమాత్రం తీసిపోయేది లేదు. ఎందుకంటే ఈ రేస్లో ఎక్కడ కూడా అవినీతి జరిగింది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈ రేసు మరి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి తీసుకొచ్చినటువంటి సందర్భం ఇది. ఒక ఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి హబ్బు తయారు చేయాలనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి సందర్భం ఇది. ప్రతి చదువుకున్నటువంటి మేధావులకు, విజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది. మనసులో కల్మషం ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, పొల్యూటెడ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏం తెలియదు. అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది, రాష్ట్రానికి పేరు అనేది ఆ కోణంలో చూసేవారికే అర్థమవుతుంది. దుర్మార్గులకు, దుష్టులకు అవపడదు అది. ఆ దుర్మార్గులు, దుస్తులు దాన్ని అక్రమ పద్ధతిలో ఏదో రకంగా కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుతోన పట్టించి దాని మీద బదనాం చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని చేసినా ఎక్కడ కూడా పైసలు తీసుకున్నది లేదు, ఫ్రాడ్ అయ్యింది లేదు. ఇంకా ఈ రేస్ దాంతో దగ్గర 700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికే లాభమైంది. మరి ఇవన్నీ కూడా లాభం చేసినటువంటి కేటీఆర్ని నువ్వు ఏదో టెక్నికల్గానో లేకపోతే ఇంకొక ఇష్యూస్తో అధికారులు చేయాల్సినటువంటి ల్యాబ్స్ తోటి దాన్ని కేటీఆర్ మీద రుద్ది ఆయనని జైలు పంపించడం అనేది కరెక్ట్. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? నిన్న ఏసీబీ వెళ్ళినప్పుడు కూడా వెనకాల న్యాయవాదులు రావాలి, అనుమతించాలని కూడా అక్కడ ఎందుకు, ఎలాంటి తప్పు చేయనప్పుడు డైరెక్ట్గా విచారణకు ఎదుర్కోవచ్చు కానీ కూడా విమర్శలు వస్తున్నాయి. దుర్మార్గమైనటువంటి పాలనలో ఈ ప్రభుత్వం ఉంది, దుర్మార్గమైనటువంటి పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఇలాంటి వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏదో రకంగా అక్రమ పద్ధతిలో అక్రమంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నటువంటి, దురుద్దేశపూర్వకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలు ఏ విధంగానైనా ఇబ్బంది పెడతారనే ఆలోచనతో ఒక భారత పౌరుడిగా హక్కు ఉంది, అడ్వకేట్ని తీసుకుపోవడానికి హక్కు ఉంది. మీకేమి డౌటు, మీకేమి అనుమానము? అడ్వకేటుని తీసుకోపోవడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని మీరు ఎందుకు ఇస్తలేరు? మీకేమి డౌటు, మీకేం భయం? తర్వాత ఎక్కడ భయపడుతున్నట్టుగా మేము ఎక్కడ లేము. అవకాశాలు నేను ఒక నిజాయితీ పరుడు, కేటీఆర్ ఒక నిజాయితీ పరుడు. నిజాయితీ పరుడు మీద అక్రమ కేసు పెట్టినప్పుడు దాన్ని హైకోర్టు లెవెల్లో, సుప్రీంకోర్టు లెవెల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని మరి క్యాష్ పిటిషనో లేకపోతే ఇంకొకటో ఏదో రకంగా ప్రయత్నం చేస్తాం. రేపు మళ్ళీ చట్టమే చేస్తుంది, ఎవరేం చేయలేరు. ఇలా రేవంత్ రెడ్డి కానీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఏం చేయలేవు. చట్టం చేస్తుంది, ఆ నమ్మకం ఉంది. ఒక నిర్దోషి అయినటువంటి కేటీఆర్ని మీరు జైలు పంపినా మళ్ళీ నిర్దోషిగానే బయటకు వస్తాడు, ఏమి ఇబ్బంది లేదు దాంట్లో. కానీ ఎక్కడైతే చట్టంతో అవకాశాలు ఉంటాయో అక్కడక్కడ అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటేందుకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. దానికేదో భుజాలు తరుముకున్నట్టు ఇవాళ క్యాష్ పిటిషన్ ఏదో రద్దు
తిరస్కరించినంత మాత్రాన దాంట్లో ఏదో అయిపోయినట్టు. అరే ఎవరైనా చేస్తారు అందులో. ఇలా కేటీఆర్ అయినా చేస్తాడు, లేకపోతే నరేంద్ర మోడీ. రేపు నరేంద్ర మోడీకి ఈ పరిస్థితి రాదా? లేకపోతే రాహుల్ గాంధీకి ఈ పరిస్థితి రాదా? రేపు సోనియా గాంధీకి ఈ పరిస్థితి రాదా? వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోరా? ఎవరైనా అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నాలు చేసుకుంటారు. దీన్ని దురుద్దేశపూర్వకంగానో ఇంకో పూర్వకంగా చూడాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా కేటీఆర్ గారు నిర్దోషిగా రావడం ఖాయం. కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరిక మీద ఉన్నారో ఆ కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాల ప్రతి అంశంలో ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు ఏవైతున్నా అవి ఇవ్వలేక, ఆడలేక మధ్యలో అనే దరువులాగా మరి ఏదో ఒకటి డైవర్షన్. కానీ మీరు అనుకున్నట్లు కూడా రైతు బంధు విషయంలో మీరు అనుకున్నట్లు కూడా ఇవ్వలేరని అనుకున్నారా? రైతు బంధు సేద్యం చేసే ప్రతి భూమికి కూడా 12,000 సంవత్సరానికి 12,000 కూడా ఇస్తాం, జనవరి 26 నుంచి అమలు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇవ్వలేనట్టే కదా, ఇచ్చినట్లయితుంది. నువ్వు డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నావు. మరి డిసెంబర్ 9 పోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయినాక కూడా ఇంకా ఇస్తున్నా అని మళ్ళీ 12,000 ఇస్తూ నేనేదో ఇస్తున్నా అని గొప్పలు చెప్పుకునేది కాదు. నువ్వు నిజమైనటువంటి నీ మాట నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డిసెంబర్ 9 నాడే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తే నువ్వు నిలబెట్టుకున్నట్టు, నీ హామీ నెరవేరినట్టు. ఇప్పుడు నువ్వు ఏది ఇచ్చినా అది నెరవేరినట్టు కాదు. అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70-75 లక్షల మంది రైతాంగానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు నీ మాట నెరవేరుతుంది. నువ్విచ్చిన హామీ నువ్వు ఇవ్వకుండా అదేవిధంగా రైతులకు, కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, అవి ఇవ్వు. మరి అదేవిధంగా రైతు కూలీలకు కూడా, ఉపాధి హామీ కూలీలకు కూడా ఎకరానికి 12,000, మన వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నావు, ఇవ్వు. ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నావు, ఇవ్వు. మరి అదేవిధంగా రుణమాఫీ ఏదో కాగితాల మీద రాపించి 30% మాత్రమే ఇచ్చినావు, 12,000 కోట్లు మాత్రమే ఇవ్వగలిగినావు. ఇంకా దగ్గర 28,000 కోట్ల రూపాయలు 70% ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రుణమాఫీ. మరి దాన్ని పూర్తి చేయలేకపోతున్నావు. మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా తులం బంగారం ఇస్తున్నావు, ఇవ్వలేకపోతున్నావు. ఇవన్నీ ఇవ్వలేక, నీ ఇచ్చిన మాటలు నెరవేర్చలేక ఏదో రకంగా మళ్ళీ ఇప్పుడు రైతు రుణమాఫీ ఎట్లయితే 30% ఇచ్చినావో గట్లనే ఇది కూడా ఏదో కొర్రీలు పెట్టి, ఏదో సందర్భంగా తప్పించి, ఏదో రకంగా 30% మాత్రమే ఇవ్వడానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. 100% ఇచ్చే పరిస్థితులు లేవు. 15,000 రూపాయలు ఇచ్చినప్పుడే నువ్వేదైతే రైతు భరోసా ఇచ్చినట్టు, 15,000 రూపాయలు ఇవ్వకుంటే నువ్వు ఇచ్చినట్టే కాదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్లీ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ని తప్పించుకుంటేందుకే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు, ఈ తెలంగాణ మేధావులు గ్రహిస్తున్నారు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి విఘ్నులు గ్రహిస్తూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పోడగొట్టుకున్నందుకు ఎంత నష్టపోతున్నామో ఈ తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేస్తుంది. అందుకే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏ అవకాశం, ఏ ఎన్నిక వచ్చినా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలు. రైట్, చూడొచ్చు పూర్తిగా రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేకనే ఇవాళ అక్రమ కేసులు, అరెస్టులు అంటూ కూడా చేస్తున్నారు. అయినా కానీ బీఆర్ఎస్కు అరెస్టులు, జైల్లో కొత్తేమి కాదు. కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటికి వస్తారు. ఎలాంటి కేసులైనా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.